ఉచిత బస్సులు ఫ్రీ, మంచిగా ఫ్రీ ఆల్బెట్టిన బస్సులు ఎక్కొచ్చి చక్కగా ఎక్కడో అక్కడనే ధర్నాలు రాస్తారు. ఒక మంచి అవకాశం ఇచ్చిండు మనకి. కాబట్టి మహిళా సోదరిమలంతా కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. చక్కటి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రజల కోసమే మనం చేసేది. కాబట్టి ఆ విధంగా రేపు జరిగేటువంటి మీటింగ్లో ఏ మీటింగ్ జరిగినా ఇవాళ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ మంది మహిళలు ఉండాలి. ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు కాబట్టి పొద్దున్నే సద్యన్నం కింద తింటే చక్కగా వచ్చి మీటింగులలో కూర్చోవచ్చు. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోని తీసే విధంగా ఎందుకు చెప్పిందంటే బంగారం అనగానే ఎవరు ఓట్లేయలే. తులం బంగారం కేసీఆర్ గారు ఇచ్చే ₹1,00,000 అని ఇంతకెళ్ళి ఇస్తాండా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇత్తడు, దాంతో పాటుగా బంగారం ఇస్తాడు. అనగానే మహిళలందరూ వ్యాచారు, వాంబో బంగారం వస్తాందిరా అని చెప్పేసి అందరూ మొగోలు చెప్తే ఇల్లే పోయి గుద్ది పడేసి రోడ్లు మొత్తం. ఇక ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఉన్న కొండ నేలకు మందు పెడతారంటే ఉన్న నేల కూడిపోయిందట. ఇక నీ కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, పింఛన్లు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నది. వాళ్ళకి బుద్ధి వచ్చింది, జనాలకు బుద్ధి వచ్చింది. అట్లనే ఇక ఈయన మీద నా మీద కోపం ఉన్నది కదా, మనందరికి గుసగుస అనుకున్నాం కదా. ఇక మనకు కూడా బుద్ధి వచ్చింది మంచిగా. ఇప్పుడు మంచిగా తక్కువ అందరికి రోగం జరిగింది. కాబట్టి ఇప్పుడు పైచం వెలిసింది మనకి. ఏమి లేదు, పైచం మొత్తం పోయింది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు, 60 రోజులే కాకపోయా ఇప్పటికే పైచం వదిలిపోయింది మనకి. ఇక కాబట్టి అందరు గట్టిగా పనిచేసి రేపు ఎంపీని గెలిపించుకుంటే రేపు పొద్దున మనకి ఏమన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా మనకి ఎంపీ గారు ఉంటారు. దాంతో పాటుగా మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే హనుమంతునికి కుప్పిగంతులు నేర్పియాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే కేసీఆర్ గారికి పోరాటం నేర్పియాలనా? కేసీఆర్ గారు పుట్టింది ఎక్కడి నుండి? ఉద్యమం నుండే పుట్టినటువంటి పార్టీ మనది. ఉద్యమం నుండి పుట్టినటువంటి పార్టీ. మీరు అందరు చూసిరు మొన్న అసెంబ్లీలో మొదటి అసెంబ్లీ ఎట్లా నడిచింది. మొదటి అసెంబ్లీ ఓపెనర్స్ ఎట్లా ఆడింది? బ్యాటింగ్ డబుల్ సెంచరీ. మరి ఒక్కొక్కరు డబుల్ సెంచరీ చేసిండు. ఇంకా అసలైన రాలే. మీరు ముందు పోయి చూసుకోకపోతే చూద్దామని చెప్పి ముందు వీళ్ళని పంపించిండు. అవకాశం ఇచ్చిండు వీళ్ళకి, కొత్త బ్యాట్స్మెన్లకి. మనకి ఇండియా టీం ఏం చేస్తాం, అప్పుడప్పుడు ట్రయల్స్ చేస్తూ ఉంటాం. ఓపెనర్ నాపి కొత్త వాళ్ళు అక్కడ మనం ట్రైలే చూస్తూ ఉంటాం. వీళ్ళు సక్సెస్ అవుతారా కారా అన్నట్టుగా మన పెద్ద సారు పక్క నుండి ఇద్దరిని పంపించాడు. బాహుబామద్దులు ఇద్దరిని పంపించే ఫుట్బాల్ ఏమైంది? ఫుట్బాల్ ఆడుకున్నారు. ఒక్కొక్కరు ఫుట్బాల్ ఆడుకుంటే జనాలు అంటా ఉన్నారు, ఊళ్ళో జనాలు అంటా ఉన్నారు. మనమనుడు కాదు, ఊళ్ళో జనాలు అంటా ఉన్నారు. అమ్మ కర్మగాలి గీలకు ఓట్లేసి మన నెత్తిని తెచ్చుకున్నాం నాయన, గిట్లాంటి తెలివికల్లో వదిలిపెట్టుకొని రాష్ట్రం ఏమైతుందిరా అని భయపడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి అంత సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆనాడు ప్రజలు మనకి అభివృద్ధి చేసేటువంటి బాధ్యతనిచ్చింది కాబట్టి అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇప్పుడు అన్నట్టుగా అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. గాలి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. మనకేం చెప్పిర్రు? ప్రశ్నించే అటువంటి మరి బాధ్యత మనకొప్ప చెప్పారు. కాబట్టి ఆ ప్రశ్నించడంలో కూడా మరి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక తోక ముడుచుకొని పోవటమే తట్టుకునే పరిస్థితి ఉండదు మన మీద దెబ్బకి. అందుకనే రేపు ఇంకా అసెంబ్లీ రేపు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. మొన్న 1 రోజు 2 రోజులు కానీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. చూడు ఎట్లుంటుందో. మన పెద్ద సార్ అసెంబ్లీలో అడుగు పెడితే కథ సునామే. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా మీ అందరికీ తెలుసు, నాకు వ్యాపారాలు లేవు, మన లేవు, మసాడలు లేవు, ఏది లేదు. నాకు ఫుల్ టైం సార్, నేను పార్టీ ఆఫీస్ పైనే వండుకుంటా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా కార్యకర్తలకి. కాబట్టి నేను పార్టీ ఆఫీస్ పైనే ఉంటా కనుక ఎవరికి ఏది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడే కాదు, జిల్లాలో ఏ కార్యకర్తకి ఏదొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం కార్యకర్తల్ని. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గొప్ప నాయకత్వం ఉంది మన దగ్గర. ఇంత గొప్ప నాయకత్వం ఉంది కనుక పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారు. 100కు 100% ప్రజలందరూ కూడా ఊహించుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో లేనటువంటి తెలంగాణని ప్రజలు ఊహించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా, అదేవిధంగా మరి పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనమంతా కూడా సత్తా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఇక చూడండి, కథ 3 ముక్కల ఆట నడుస్తుంది ఇక్కడ. తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంది, అట్లాగే ఇంకో కాంగ్రెస్ ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి ఉంది, ఇక ముసలి కాంగ్రెస్ ఒకటి ఉంది.
ఈ ముగ్గురు అయ్యేది లేదు పోయేది కడుపుల కత్తులు పెట్టుకుని కాగలించుకుంటూ వస్తుందా అన్నట్టున్నది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీరు కప్పిన నిప్పు లెక్క ఉన్నది. ఇది ఒకటేసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత డామ్ అని చెప్పేసి పేలుతుంది. ఎందుకంటే రేపు రిజల్ట్ వస్తుంది, జనాలు మొత్తం ఒక తన్ను దన్నిన తర్వాత నువ్వు చేసినావు నేను చేసినా అని చెప్పేసి మొత్తం గందరగోళం అవుతారు. ఖచ్చితంగా 100% భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ మంది. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా 2 నెలలు పింఛన్ రాలే, నవంబర్ వచ్చింది మనకి, డిసెంబర్ రాలేదు, జనవరి పింఛన్ రాలే. కర్మగాలి ఆర్థిక మంత్రి కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఆర్థిక మంత్రి బట్టిగారి ఆర్థిక మంత్రి పైసలు రాలే, మనకే పైసలు రాలే. ఆయనే కరెంటు మంత్రి, కరెంటు కూడా రావట్లేదు, పోయింది అటే పోయింది, అడ్రస్ లేదు. పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో వెళ్తలే. అసలు నేను మన రూమ్ లో పడుకుంటే పొద్దున్నే లేచేసరికి కరెంటు పోయింది, 6 గంటలకే పోయిందట. 11 గంటలకు కరెంటు వస్తుంది, నేను పోవాలి, బయటికి పోవాలి. చూడు కథ ఎట్లుండదో. ఇక ఈ పాత రోజులు మళ్ళీ వచ్చినాయి మనకి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంతే కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక మళ్ళీ వచ్చింది పాతది. కాబట్టి ఆ పరిస్థితులు అన్ని కూడా మనకు తెలుసు కనుక మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అబద్ధాలు మనకు చెప్పలేక కాదు, ఆ తిట్లు మనకు రాలేక కాదు. మనం పద్ధతిగా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక ఉద్యమ నాయకుని దగ్గర మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి, ఒక గులాబీ సైనికులుగా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా మనం ఉన్నాం కాబట్టి అబద్ధాలు చెప్పలేకపోయినాం మనం. దాంతో పాటుగా ఏమైందంటే దళిత బంధు ఇస్తే ఒక ఊర్లో ఒకటి ఇచ్చినాం, ఇచ్చినోడు అటే పోయిండు, ఈయనోడు దేశమంతా తిరిగి చెప్పిండు. అట్లనే బీసీ బంధు ఇచ్చినాం, ఇచ్చినోడు మంచిగానే పోయిండు, ఈయనోడు దేశం అంతా తిరిగాడు. దాంట్లో కూడా మన కార్యకర్త 5,000 10,000 తీసుకుంటే మీరందరూ కోపడి ఆయన మీద దాడి చేసారు. అన్ని కలిసినాయి. కర్నూలు సాగుకాట 100 కారణాలుగా. కాబట్టి ఈ కారణాలు చెప్పుకుంటే లాభం లేదు. అందుకనే భవిష్యత్ కోసం మనంతా కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ